మనం రాసే ప్రతి వార్త కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఒకవేళ అది కనుక వాస్తవం మనకి తెలుసో ఏదో తెలియకపోవచ్చు, అప్పుడు విశ్వసనీయ సమాచారం అయి ఉంటుంది. అప్పుడు విశ్వసనీయ సమాచారం అని రాయాలి. రెండవది ఏంటంటే, ఒక కీలకమైనటువంటి వ్యక్తుల విషయంలో రహస్యం మెయింటైన్ చేయాలి. ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 29 మంది మావోయిస్టుల్ని ఊచకోత కోశారు పోలీసులు. ఇప్పుడు దాంట్లో పాపం ఆ అధికారి తప్పు చేస్తున్నాడు, మీడియా కూడా తప్పు చేస్తుంది. అధికారి పేరుని రాస్తున్నారు. నా దగ్గర కూడా ఆ పేరుంది, కానీ ఆ పేరు నేను మెన్షన్ చేయట్లేదు. వాస్తవంగా నేను చెప్పకపోయినంత మాత్రాన పేరు బయటికి రాకుండా ఉండేదే ఉండదు, ఆల్రెడీ అన్ని మీడియాలో వచ్చాక. కానీ ఒక బాధ్యత అనేది పాటించాలి. ఎందుకంటే నక్సలైట్లు తీవ్రవాదుల విషయాల్లో ఇలాంటి ఎన్కౌంటర్ చేసిన అధికారుల పేర్లు బయట పెట్టకూడదు, రహస్యంగా ఉంచాలి. తర్వాత కక్ష కడతారు, కుటుంబాలతో సహా అంతం చేసేటటువంటి కక్షలు కడతారు. అందుకనినే సాధారణంగా నేను ఇంతకుముందు కూడా ఎన్కౌంటర్లో ఎన్నో స్టోరీలు కవర్ చేశాను, ఎన్నో స్పాట్లకు వెళ్ళొచ్చాను, కానీ ఎప్పుడూ అధికారుల పేర్లు బయట పెట్టేవాడిని కాదు. తర్వాత వేరే అధికారి చెప్పినట్టుగానే ఫోకస్ చేసేవాళ్ళం, అంటే అక్కడికి వచ్చిన అధికారులు చెప్పారన్నటువంటి విధంగా. కాబట్టి అధికారిని ఫోకస్ చేయడం ద్వారా అతన్ని ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టారు. ఎందుకంటే 29 మందిని చంపినటువంటి ఘటన అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు తన పరిస్థితి ఫ్యూచర్లో పూర్తి సెక్యూరిటీ ఏముంది, పాపం ఉద్యోగంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అప్పుడు కూడా నక్సలైట్లు ప్రిపేర్డ్గానే ఉంటారు ఎక్కడో చోట అటాక్ చేయడానికి. ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా చంపిన సంఘటనలు అనేక ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఇప్పుడు సెక్యూరిటీ అనేది జీవితకాలం ఎవరిస్తారో చూడాలి.